ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల నాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రచారంలో రేవంత్ పవన్ ఎదురెదురుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. కాంగ్రెస్ కూటమి తరపున రేవంత్ ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు ఇద్దరు నాయకులు కూడా మహారాష్ట్రలోనే మకాం వేయబోతున్నారు. ఇటు తమ్ముడి ఆరోగ్యం విషమించడంతో ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. 18న ప్రచారం చివరి రోజు కాబోతోంది. 20న పోలింగ్ జరగబోతుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగబోతుంది. దీంతో పెద్ద ఎత్తున అటు ఎన్డీఏ కూటమి నుంచి ఇటు ఇండీ కూటమి నుంచి నాయకులు తెలుగు నాయకులు ప్రచారానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విడత ప్రచారాన్ని ముగించుకున్నారు. ఆయన మహా అఘాడి కూటమి తరపున బాల్ ఠాకరే కుమారుడు ఆదిత్య ఠాకరే తరపున ప్రచారం కూడా నిర్వహించారు. మరోమారి ఇవాళ ఆయన చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇక రేపు నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించబోతున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు కూడా ఇప్పటికే ప్రచారంలోకి దిగిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 2 రోజుల పాటు పర్యటనలో పాల్గొనబోతున్నారు ప్రచారంలో. ఇక తొలి రోజు ఆయన మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ఎన్నిక ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాందేడ్ జిల్లా డెగ్డూర్లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అలాగే భోకర్, లాతూర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. షోలాపూర్లో నిర్వహించే రోడ్ షోలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అలాగే 17వ తేదీన చంద్రపూర్ జిల్లా బల్లార్షలో కూడా ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే అదే రోజు సాయంత్రం పూణే కంటోన్మెంట్ రోడ్ షోలో నిర్వహించబోతున్నారు. అలాగే కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొనబోతున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించి తెలుగు నాయకుల జోరు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. మరఠ్వాడ, సెంట్రల్ మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ఇలా అన్ని రీజియన్స్లో కూడా తెలుగు నాయకులు, ముఖ్యంగా తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రస్తుతం నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. జోరుగా పర్యటిస్తున్నారు. ఎక్కువగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నటువంటి తెలుగు మూలాలున్నటువంటి ప్రాంతాల్లో నాయకుల ప్రచార హోరు కొనసాగుతుంది. ముఖ్యంగా విదర్భకు సంబంధించి నాగ్పూర్, చంద్రపూర్ జిల్లాల, గడ్చిరోలి జిల్లాలో, అలాగే ఇక లాతూర్ జిల్లాలో అలాగే పూణే, షోలాపూర్, నాందేడ్ ఇలాంటి ప్రాంతాల్లో, యవత్మాల్ లాంటి ప్రాంతాల్లో, అలాగే సెంట్రల్ మహారాష్ట్ర, ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నాయకులు పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అటు బీజేపీ నేతలు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్. మా కరస్పాండెంట్ గోపి జైన్ అవుతారు ఢిల్లీ నుంచి. గోపి, ఎక్కువగా మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో తెలుగు నాయకుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మళ్ళీ ఇవాళ 2వ విడత చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి దిగుతున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది? తెలుగు నాయకుల ప్రచార హోరు ఏ రకంగా కొనసాగే అవకాశం? రామ్దాస్, ప్రధానంగా ముంబైలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. తెలుగు వారైతే ఎక్కడైతే నివసిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు వెళ్లి వరుసగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆయన మొదటి విడత ప్రచారం కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. మరి 2వ విడత కూడా ఆయన మహారాష్ట్రకు వెళ్లి అక్కడ తెలుగు వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆయా ప్రాంతాలలో వెళ్లి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసే దిశగా ప్రచారం చేసే పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు ఎన్డీఏ కూటమి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మహారాష్ట్రకు ఆయన షెడ్యూల్ ఖరారవడం జరిగింది. మరి 18వ తేదీన ఈ ప్రచారం ముగుస్తుండటంతో నాయకులంతా కూడా మహారాష్ట్రకు భారీ స్థాయిలోనే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ, కాంగ్రెస్, అదే విధంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులంతా కూడా
తెలుగు వారు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తమ పార్టీకి ఓటు వేసే దిశగా వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు రేవంత్, మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రోజు అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. మహా సంగ్రామంల విధంగానే ఈ యొక్క ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఒకవైపు ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఆయన షెడ్యూల్ ఖరారైనప్పటికీ ఆయన సోదరుడి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఆ పర్యటన రద్దు చేసుకుని నేరుగా హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే మహారాష్ట్ర ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఇది హోరాహోరి పోరి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ తమకు అనుకూలంగా ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో తమ పాగా వేయడం ఖాయమంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి చిన్న తప్పిదాలు లేకుండా అధికారంలోకి తీసుకురావాలనే దిశగానే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కర్ణాటక, అదే విధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో కూడా అదే విధమైన ఫలితాలు వస్తాయనేది కూడా కాంగ్రెస్ అధినాయకత్వం అయితే ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ప్రచారం ఏ విధంగా కొనసాగనుంది, మహారాష్ట్రలో ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, తెలుగు ప్రజలను ఏ విధంగా పార్టీలు ఆకర్షిస్తాయనేది కనుక వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరొక వైపు మహారాష్ట్ర ఎన్నికలకు 18వ తేదీన ప్రచారం ముగుస్తుండటంతో ప్రచారం అయితే స్పీడప్ అనుకున్న పరిస్థితి అయితే ఉంది. 20వ తేదీన ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తిగా కసరత్తులన్నీ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అయితే అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ రెండు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు, అదే విధంగా ఇతరులు కూడా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో ప్రచారం అయితే పోరుగా సాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో రసవత్తరంగా సాగుతుంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం. తెలుగు రాష్ట్రాల నేతలు స్పెషల్ అట్రాక్షన్గా మారుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. రెండో విడతగా ఆయన ఇవాళ చంద్రాపూర్ జిల్లా అలాగే నాగ్పూర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. విదర్భ రీజియన్లో ఆయన ఇవాళ రోడ్ షోలు, బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ మహారాష్ట్ర వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా మహారాష్ట్ర చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటి వాడంటూ మోదీ గతంలో ఆయన గురించి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యుతి కూటమి నేతలు ఏదైతే వికాస్ సంబంధించినటువంటి నేతలకు అపోజిట్గా, అఘాడీ నేతలకు అపోజిట్గా ఉన్నటువంటి ఈ మహాయుతి కూటమి ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయన ఇవాళ మరాఠా గడ్డపై అలాగే ఇటు విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, మిగతా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్. గతంలో మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఆయనకు కొంత జాతీయంగా పేరు కూడా వచ్చింది. ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పేల్చిన డైలాగులు కూడా ఒకసారిగా మళ్ళీ జనాలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నారు. చంద్రబాబు కూడా ప్రచారం నిర్వహించాల్సింది. అయితే ఆయన తన తమ్ముడి అనారోగ్యం కారణంతో ఆయన హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. సో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇవాళటి ప్రచారంలో ఎలాంటి డైలాగులు పేల్చబోతున్నారు, ఏం జరగబోతుందని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అటు తెలంగాణ నుంచి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేటి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో వీళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి. అయితే ప్రత్యేక ఆకర్షణగా పవన్ కళ్యాణ్ నిలవబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక 18వ తేదీ కల్లా ప్రచారం ముగియబోతోంది. 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు ఎన్డీఏ, ఇటు ఇండి కూటమి ఇద్దరు కూడా హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. సో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతలు మాత్రం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.